పౌరుషానికి ప్రతీక, ఉట్టిపడే రాజసం, ఎనలేని అందం, కథనానికి కాలు దువ్వేటప్పుడు వేసే రంకెలు ఇవన్నీ ఒంగోలు జాతి గిత్తల ప్రత్యేకతలు. చూడముచ్చటైన ఆకృతి, బలమైన శరీరం, ఉట్టిపడే పౌరుషం, అధిక శ్రమ చేయగలిగే శరీర సౌష్ఠవం గిత్తల సొంతం. అందుకేనేమో వీటిని మాత్రమే పందెం గిత్తలని కూడా పిలుస్తారు. తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగల సమయంలో ప్రత్యేకంగా పూజిస్తారు, అలంకరిస్తారు, పోటీలకు దించుతారు. ఒంగోలు గిత్తలను చూడ్డానికే పల్లెటూర్లలో వాలిపోతారు పట్నం వాసులు. ఎద్దుల పందాలు చూసి కేరింతలు కొడుతూ ఆనందంతో మునిగి తేలుతారు జనం. పందెపుటెద్దులను పెంచడం ఆషామాషి వ్యవహారం కాదు. వాటి పుట్టుకను వాకాబు చేస్తారు. మంచి శరీరాకృతి ఉందో లేదో గమనించాకే దూడలను కొనుగోలు చేయడం కీలకం. అందుకే ఒక్కో దూడ 1,00,000 నుండి 2 లక్షల వరకు రేటు ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కొనుగోలు చేసినప్పటి నుండి గిత్తలను కంటికి రెప్పల్లా కాపాడుతుంటారు యజమానులు. ఒక మల్లయోధుడికి ఏ విధంగా ఆహార నియమాలు పాటిస్తారో వీటి మెనూ కూడా అదే విధంగా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి. గిత్తలకు ఎక్సర్సైజ్ ఏంటా అని ఆశ్చర్యపోకండి. పోటీల్లో గెలవాలంటే ఆ టైం టేబుల్ తప్పదు. అప్పుడే బలిష్టంగా తయారై పందెంలో కాలు దువ్వుతాయి. సైజుల వారీగా ఉండే బరువైన పందెపు బండలను గిత్తలతో లాగిస్తూ శిక్షణ మెలకువలు నేర్పిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి పశు సంపద నేడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. మన భారతదేశానికి ప్రతిష్ఠ తెచ్చిన ఈ ఒంగోలు జాతిని పరిరక్షించడంలో, దాన్ని కాపాడటంలో, అది ముందు తరానికి అందించడంలో ఇవాళ ప్రభుత్వం యొక్క విధానాలే ఫలితంగానే ఈ దుస్థితి దాపురించిందని మనకు స్పష్టంగా కనపడుతుంది. సామాన్యమైన రైతాంగాన్ని కూడా వీటిని పెంచుకోవాలని చెప్పని, జాతిని పరిరక్షించాలని కోరుకుంటున్నారు, కానీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ ఆ ఒంగోలు జాతికి సంబంధించిన పశు సంపదను, ఆవులను కానీ కోడిదోడలు కానీ పెంచడానికి భారం అయిపోయి ఖర్చులు విపరీతంగా పెరిగి, మేత, దానా కానీ ఇతర రకాల మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో కానీ విపరీతంగా ఖర్చులు పెరిగిపోయి గత్యంతరం లేని పరిస్థితులు వదులుకుంటున్నారు. అలాంటి దుస్థితికి కారణం ఏంటంటే ప్రభుత్వం ఈ మేత కానీ ఇతర వైద్యం, రకరకాల మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వదిలేసి వాటికి సంబంధించి అన్ని రకాలుగా ధరలు పెంచేసిన కారణంగానే ఇది దాపరించింది.